నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ప్రతిసారి చట్నీ చేసే పని లేకుండా ఇన్స్టంట్గా చట్నీ పౌడర్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే క్షణాల్లో ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చట్నీ తయారైపోతుంది. అంతేకాదు, ఇలా మనం ఇన్స్టంట్గా చేసినప్పటికీ రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఉదయం హడావిడిలో అయితే ఇలా చేసి పెట్టింది ఎంత బాగా హెల్ప్ అవుతుందో, అందులో వర్కింగ్ ఉమెన్స్ కి మరీ ఎక్కువ హెల్ప్ అవుతుంది. మరి లేట్ చేయకుండా మంచి రుచితో ఇన్స్టంట్గా ఈ ఇన్స్టంట్ చట్నీ పౌడర్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 కప్పు పల్లీలను తీసుకుని బాగా ఫ్రై చేయండి. మీడియం మంట పైన వేపామంటే పల్లీలు లోపలి వరకు చక్కగా వేగి రుచి అనేది బాగుంటుంది. కాబట్టి మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా వేయించండి. కనీసం 5-6 నిమిషాల టైం పడుతుంది. 5-6 నిమిషాలు అయ్యేసరికి పల్లీలు ఇలా చక్కగా వేగి మంచి రంగులోకి వస్తాయి. ఈ టైంలో మనం ఒక పల్లీని తీసుకుని నొక్కి చూసామంటే పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది. అలాగే పల్లీ రంగు కూడా లైట్ గా మారుతుంది. ఇలా వచ్చేంత వరకు బాగా వేపి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి 1/4 కప్పు వేపిన శనగపప్పుని అంటే పుట్నాల పప్పుని తీసుకొని 1-2 నిమిషాలు తక్కువ మంట పైన ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. వీటిని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇదే కడాయిలోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని వీటిని కూడా 1-2 నిమిషాలు ఫ్రై చేసి తీసుకోండి. అలాగే ఇక్కడ మనం చట్నీ పౌడర్ని నిల్వ చేసుకుంటాం కాబట్టి పచ్చి కొబ్బరి కాకుండా ఇలా ఎండు కొబ్బరిని తీసుకోండి. ఇలా ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసి తీసుకున్నాక 1-2 టీ స్పూన్ల నూనెని తీసుకొని కారానికి సరిపడా ఎండుమిరపకాయల్ని తీసుకోండి. ఒక 15-20 వరకు తీసుకుంటే కారం అనేది సరిపోతుంది. సో ఇలా తీసుకునే వీటిని కూడా 1-2 నిమిషాలు ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ కొద్దిపాటి ఆయిల్లోకి ఒక పిడిగడంత కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. మనం ముందుగానే కరివేపాకును కడిగి కాస్త ఆరబెట్టి ఫ్రై చేసామంటే కరివేపాకు త్వరగా ఫ్రై అవుతుంది. అలాగే మంచి క్రిస్పీగా వస్తుంది. అలాగే కరివేపాకు ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ మంట పైన కాకుండా తక్కువ మంట పైన ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే రంగు అనేది పెద్దగా మారకుండా చక్కగా వేగి ఇలా క్రిస్పీగా వస్తుంది. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి వీటిని కూడా ఇదే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పును తీసుకొని కొంచెం రంగు మారేంత వరకు మీడియం మంట పైన ఫ్రై చేయండి. ఈ చట్నీ పౌడర్లో ఇలా మినపప్పు వేయడం వలన కాసేపటికి పప్పు అనేది చక్కగా వేగి ఇలా లైట్ గా కలర్ మారుతుంది. ఇదే టైంలో ఈ పప్పును తీసుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక 10 గ్రాముల వరకు చింతపండును తీసుకోండి. నారలు గింజలు లేకుండా ఇలా తీసుకోండి. ఈ వేడికి చింతపండు అనేది కొంచెం వేగి పొడి పొడిగా అవుతుంది కాబట్టి మళ్ళీ వేపాల్సిన అవసరం లేదు. ఈ ప్యాన్ చల్లారే లోపు మనకు చింతపండు అనేది కొంచెం ఫ్రై అయిపోతుంది. ప్యాన్ కూడా పూర్తిగా చల్లారిపోయాక చింతపండును కూడా ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇందులోనే 8-9 వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకుని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు ఇలాగే వదిలేయండి. ఇది పూర్తిగా చల్లారిపోయాక వీటన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇదే టైంలో 1 టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి. అయితే ఈ చట్నీ పౌడర్కి గ్రైండ్ చేసే మెథడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రైండ్ చేసేటప్పుడు పల్స్ మోడ్లో తిప్పుతూ మెత్తగా గ్రైండ్ చేయండి. మనం ఒకేసారి అలాగే గ్రైండ్ చేసామంటే పల్లి నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్ద కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫైన్గా గ్రైండ్ చేయండి. మనం ఈ చట్నీ పౌడర్ని ఎంత ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకుంటామో నీళ్లు వేసి కలిపేసరికి చట్నీ అనేది అంత బాగా వస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక దీన్ని పక్కన పెట్టి ఇందులోకి పోపును తయారు చేసుకుందాం. పోపు కోసం మళ్ళీ ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని నూనె కాస్త వేడవగానే 1 టీ స్పూన్ ఆవాలను 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇవి కాస్త వేగాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువను అలాగే చుంచిన 3-4 ఎండుమిరపకాయ ముక్కల్ని కొంచెం కరివేపాకును తీసుకొని పోపుని బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. పోపు లైట్ గా చల్లబడ్డాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన చట్నీ పౌడర్ని తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. ఇలా అంతా కలిసేలా కలిపామంటే బ్రేక్ఫాస్ట్ లోకి ఇన్స్టంట్ చట్నీ పౌడర్ తయారైపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్ లోకే కాదండి, వేడి వేడి అన్నంలోకి ఈ పొడిని వేసుకుని నెయ్యితో అయినా కమ్మగా తినేయచ్చు. అయితే ఇలా మనం పోపులోకి తీసుకుని చక్కగా కలిపాక ఇది పూర్తిగా చల్లారిపోయాక మనం ఏదైనా బాటిల్లోకి తీసుకుని నిల్వ చేసుకున్నామంటే 15-20 రోజుల వరకు వాడుకోవచ్చు. సో ఇలా చేసిన చట్నీ పౌడర్ని మనం తినే ఇడ్లీలోకైనా దోశలోకైనా
ఒక 3-4 టీ స్పూన్ల చట్నీ పౌడర్ని తీసుకొని కొంచెం కావాల్సినన్ని నీళ్ళను తీసుకొని కలిపామంటే క్షణాల్లో ఇలా చట్నీ తయారైపోతుంది. సో మీరు కూడా ఇన్స్టంట్గా చట్నీ పౌడర్ని చేసి పెట్టుకోవాలంటే నేను చెప్పిన టిప్స్తో ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. మెయిన్గా ఈ ఇన్స్టంట్ చట్నీ పౌడర్ తయారు చేసేటప్పుడు ఈ ఒక్క చిట్కాను ఫాలో అవ్వండి. మీరు చట్నీ పౌడర్ని గ్రైండ్ చేసేటప్పుడు ఒకేసారి అలా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేయండి. మనం ఎంత మెత్తగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకుంటామో చట్నీ అనేది తినేటప్పుడు అంత బాగా అనిపిస్తుంది. సో మీరు ఈ ఒక్క టిప్ ని ఫాలో అయ్యి ఈ ప్రాసెస్ తో చేశారంటే కమ్మని రుచిగా చట్నీ రెడీ అవుతుంది. సో ఈ రోజు చెప్పుకున్న ఈ రెసిపీ మీకు బాగా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.